ఈరోజు 1 కొరింథీ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 1 కొరింథీ 15:4 చదవండి. 1 కొరింథీ 15:4. 1 కొరింథీ 15:4. మాకు చదవండి. చాలు. యేసు పునరుద్ధానం ఎంత ఇంపార్టెంట్ మనకి. యేసు మరణించడం కన్నా పునరుద్ధానం ఇంపార్టెంట్ మనకి. యేసు నమ్మాలి ముందు మనం. హల్లెలూయా. ముందు మనం చర్చికి వచ్చామంటే యేసు నమ్మాలి ముందు. యేసు నమ్మగానే మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పునరుద్ధానం గురించి. చాలామంది అనుకుంటారు ఆయన లేవలేదు, నీతిమంతుడు కాదు అంటారు. అది నిజం కాదు. ఆయన లేచాడు. లేచి శిష్యులు కనపడ్డాడు. ఆయన నిజంగా లేచాడు. ఆయన ఒకవేళ ఆయన లేకపోయింటే క్రైస్తవం లేదు. క్రైస్తవం ఇంత దూరం రాదు ఎప్పటికీ. ఆయన లేచాడు కాబట్టి క్రైస్తవం ఇంత దూరం వచ్చింది. శిష్యులు మరణించారు సువార్త చెప్పడానికి. మనం నమ్మాల్సింది ఏంటంటే యేసు లేచాడు. ఆయన తిరిగి లేచాడు. మరణించాడు కానీ తిరిగి లేచాడు. ఇంకో పాయింట్ చూద్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే 500 మంది కనపడ్డాడు ఆయన. 1 కొరింథీ 15:5 చదవండి. 1 కొరింథీ 15:5-8. చాలు. ఆయన చాలా మంది కనపడ్డాడు. ఒకటిద్దరు కాదు, సాక్ష్యం ఇక్కడ చాలా మంది కనపడ్డాడు. యేసు కనబడి కేఫాతో మాట్లాడతాడు. అందరితో మాట్లాడాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే మరణించాడో శిష్యులు భయపడ్డారు. ఆయన మరణించాడు, తిరిగి లేవలేదని. కానీ ఆయన విచిత్రంగా లేచాడు. నమ్మలేకపోయే శిష్యుడు ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. కానీ చివరికి ఏం చేసి నమ్మారు కదా. మనం కూడా నమ్మాలి ముందు. అది క్రైస్తవం చెప్పుకోకూడదు మనం యేసు నమ్మకపోతే. ఎవరైతే యేసు ఒప్పుకుంటాడో పరలోకం వాళ్ళకి. యేసు మరణించా నమ్మాలి, పునరుద్ధానం వచ్చినా నమ్మాలి. ఇంకో పాయింట్ ఏంటంటే పునరుద్ధానం లేకపోతే క్రైస్తవం లేదు. పునరుద్ధానం ఉందంటే క్రైస్తవం ఉంది. ఆయన తిరిగి లేచాడని ప్రపంచం నమ్మింది. ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో అటు మరణం ఉండదు. రెండో మరణం ఉండదు వాళ్ళకి. నరకంలో మనం ఉన్నాం. ఎప్పుడైతే యేసు లేచాడో మన కోసం నరకానికి వెళ్ళాం. ఆయన లేచింది మన కోసం. ఎవరైతే యేసు నమ్ముతారో, యేసుని విశ్వసిస్తారో పరలోకం వాళ్ళకి. నమ్మని నరకం. రెండో మరణం అది. ముందు యేసు నమ్మాలి. చర్చికి వచ్చా ఎలా అనుకోకూడదు. యేసు నమ్మాలి వచ్చాక. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటామో మన పరలోకం. ఇంకో పాయింట్ ఏంటంటే పునరుద్ధానం లేకపోతే పాపం పోదు. మనం ఇది నమ్మాలి. మనం ఒకసారి ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకున్నామో నమ్మాలి. మనం ఏంటంటే ఆయన పునరుద్ధానం ఉంది. ఒకవేళ పునరుద్ధానం లేకపోతే ఏమైంది? పాపం పోదు. ఆయన రక్తం కాచిపోతే మన పాపం ఎప్పటికీ పోదు. ఎప్పుడైతే ఆయన మరణించాడో మన కోసం తిరిగి లేచాడు. మన పాపాలు కడడానికి, మన కష్టాలు పోవడానికి. అది మన భారం ఆయన మోసాడు. మన భారం మనం మోయాలి కానీ ఆయన మోసాడు. ఆయన భారం మన భారం. ఇంకో పాయింట్ ఏంటంటే
యేసే ప్రథమ ఫలం. ఇది వినండి, ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఎప్పుడైతే యేసు కైదుబడ్డ ఆదాము అయ్యాడు మన కోసం, ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మన ప్రథమ ఫలం ఆయనే. మనం క్రీస్తుని ఎప్పుడు సంతోషపడాలి, యేసు ఇచ్చి మన సంతోషాన్ని. హల్లెలూయా. ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే పునరుత్థానం చెందాడో మనం కూడా పునరుత్థానం చెందుతాం. ఎప్పుడైతే ఆయన మరణించాడో మనం కూడా చావాలి. ఈ లోకంలో చావడం చావు కాదు, ఈ లోకం చావు. ఈ లోకం నమ్మకూడదు మనం. ఎప్పుడైతే మనం యేసు మరణించాడో మన కోసం మనం కూడా మరణించాలి. ఈ లోకంలో ఈ లోకాన్ని ఫాలో అవ్వకూడదు మనం. ఈ లోకాన్ని ఎప్పటికీ వెంబడించకూడదు మనం. ఆయన మరణించాడు, మనం కూడా మరణించాలి. ఈ లోకంలో పాపాన్ని వదిలేయాలి, శాపాలు ఎన్ని వచ్చినా మనం వదిలేయాలి, వాటిని పట్టించుకోకూడదు. ప్రార్థనలో ఉండాలి మనం ఎల్లప్పుడూ. ఎప్పుడైతే యేసు మరణించాడో గొప్ప కార్యంగా దేవుడు మన కోసం పంపాడు ఆయన్ని. ఎప్పుడైతే మనం విశ్వసిస్తాం పరలోకం మందే. ఇంకో పాయింట్ చూద్దాం, మహిమ శరీరం ధరిస్తాం మనం. 1 కొరింథీ 15:43-44 చదవండి. చాలు. మంది లోకం దేవుడిచ్చి మట్టి శరీరం. మట్టి శరీరం ఎలాంటిదంటే పాపాన్ని కోరుకుంటుంది. మట్టి శరీరం ఈ లోకంలో హల్లెలూయా మనకిచ్చింది మట్టి శరీరం. దేవుడు మట్టి శరీరం మనం ఎప్పుడు మనతోనే ఉండిద్ది. పాపాన్ని కోరుకుంటుంది. అది పాపాన్ని కోరుకుంటే మరణం మనకి. కొంతమంది ఆలోచిస్తారు, ఈ పాపం మనం ఎందుకు చేస్తామంటే మరి మట్టి శరీరం. మనం ఎప్పుడైతే మరణించామో అప్పుడు మహిమస్తలు ఇవ్వబడితే మనకి భరించండి ఈ లోకంలో తప్పుని. దేవుడు మళ్ళీ మారుస్తారు. ఎప్పటికైనా దేవుడు మిమ్మల్ని మారుస్తారు. ఈ లోకాన్ని వెంబడిస్తున్నాం అంటే మన మట్టి శరీరం మన వల్ల కాదు. ఎందుకంటే దేవుడితో మన మంచిగా మురిక్కుంటాం. మనం ఎప్పుడు నీతిమంతులు కాము. మరి మట్టి శరీరాలు ఇప్పుడు ఒప్పుకున్న పాపం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం మట్టి శరీరాన్ని వదిలేస్తాం పరలోకం మనకి వదిలేయాలి వీటిని. ఇంకొక చూద్దాం ఈరోజు ఇంకో పాయింట్. ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యేసు పునరుద్ధాన ప్రవచనం. ఇప్పుడు తెలుసుకున్న పాయింట్ అంటే బట్టి యేసు గురించి తెలుసుకున్నాం. యేసు మరణించింది గోల్గొట్ట కొండ మీద. అది చాలా దూరం యెరూషలేము మనకి. ఆయన మరణించి తిరిగి లేచాడంటే మన కోసం ఆయన మరణించింది. ఇందుకు ఈ పాయింట్ చెప్పాలి. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో క్రీస్తు తెలిసిపోయింది మనకి. హల్లెలూయా. దేవుడి అంటాడు ఆ మాట. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనం ఒప్పించేది పాపం అంటే అపవాది. ఎప్పుడైతే వాళ్ళు మరణించామో మరణిస్తాం. ఎందుకంటే అది మన పాపం. దేవుడిని ఎక్కిరిస్తారు కొంతమంది. మనకెందుకు ఈ శ్రమ, మనకెందుకు ఈ బాధ అంటే దేవుడు ఒకే మాట అంటాడు, మీరు విడిపోయారు నా దగ్గర నుండి, నా మహిమ మీరు కోల్పోయారు. మనం కోల్పోయాం దేవుడు మహిమని. ఎప్పుడైతే యేసు మన కోసం మరణించారో మనకి మహిమ వస్తుంది మనకి. ఎప్పుడైతే యేసు మరణించాడో మనం మరణిస్తాం లోకంలో. మనం బ్రతకాలంటే యేసు బ్రతికాడు కాబట్టి మనం కూడా బ్రతుకుతాం పరలోకంలో. మన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఈ లోపల ఎవరు చెప్పలేకపోయారు మన తర్వాత ఏం జరిగిందో. కానీ